గుంటూరు జాయింట్ కలెక్టర్ను రాజధాని రైతులు కలిసి బలవంతపు భూసేకరణపై వినతి పత్రం అందజేశారు. భూసేకరణపై అభ్యంతరాలు చెప్పినట్లు రైతులు తెలిపారు. భూసేకరణ ల్యాండ్ పూలింగ్కు వ్యతిరేకమని స్పష్టం చేశారు. అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కానీ పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం కాదు అన్నారు. పరామర్శించడానికి వచ్చిన వారిపై దాడులు చేయడం దారుణమన్నారు. ఈ రోజు వరకు కూడా 234 ఎకరాల కంటే ఎల్పిఎస్ అనేది వాళ్ళు తీసుకోలేకపోయారు. కాబట్టి ఆల్మోస్ట్ 80% మందికి ఎల్పిఎస్ అనేది ఇష్టం లేదు. రెండోది ఎల్పిఎస్ అని చెప్పుకుంటూ వస్తున్నారు, కానీ ఎల్పిఎస్ అంటే 9(3) సంతకం పెట్టేస్తేనే ఎల్పిఎస్ అయిపోద్ది అనుకున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎల్పిఎస్ చాలా ప్రొసీజర్ ఉందండి. ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఎవరు వచ్చినా సరే ఎల్పిఎస్ అని సంతకం పెట్టి చేసుకున్నారు, పక్కకు పెట్టేస్తున్నారు. 37 ఎకరాలు సీడ్ యాక్సెస్ రోడ్డుకి అని చెప్పి మొదట నోటిఫికేషన్ ఇచ్చేసి 2017లోనేమో 154 ఎకరాలకి ఇచ్చారు. తర్వాత డిసెంబర్ ఈ సంవత్సరం 2025లోనేమో 42 ఎకరాలు అన్నారు. ఇప్పుడు తగ్గించుకుని 5 ఎకరాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్తున్నారు. కానీ అంత బోగస్ అండి. ఎవరైతే ల్యాండ్ ఎల్పిఎస్ కింద ఇచ్చారని చెప్తున్నారో వాళ్ళ దగ్గర ఏ విధంగా యాన్యుటీ ఇవ్వటం కానీ 914కి వెళ్తాం కానీ ఎల్పిఎస్ ప్రాసెస్ ఏదీ చేస్తలేదు. ఓన్లీ తక్కువ మంది ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశం క్రియేట్ చేస్తాను పబ్లిసిటీ కోసం వాళ్ళు చేస్తున్న పని. ఈరోజు మేము ఎందుకు వచ్చామంటే ఎల్పిఎస్ కోసం రాలేదండి, ఎల్ఏ కింద వచ్చాము. కాబట్టి ఎల్ఏ కింద మా అబ్జెక్షన్స్ కొన్ని చెప్తాము. ఒకటి, ఫస్ట్ అబ్జెక్షన్ మాకు చెప్పింది ఏంటంటే R&R అనేది చేయాలండి. లాస్ట్ టైం మేము 2017లోనే 340 మంది 154 ఎకరాలకి 340 మంది ఎఫెక్ట్ అవుతారని చెప్పారు. ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అండి, నాట్ ఎక్విజిషన్ ఎఫెక్ట్ ప్రాపర్టీ. ఎక్విజిషన్ సంబంధించిన వాళ్ళే కాదు, ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళందరి పేర్లు ఉండాలి. దాదాపు 500 మంది ఉంటారనేది నా ఎస్టిమేషను. R&R అనేది ఇప్పుడు కూడా కండక్ట్ చేయాలి. ఈరోజు కండక్ట్ చేయలేదు. ఈ రోజు లోపే కండక్ట్ చేసి ఉండాల్సింది. తర్వాత ఏదో మరి ఎలా మేనేజ్ చేస్తారో గవర్నమెంట్ అయితే తెలియదు, కానీ R&R ప్యాకేజ్ ఇవ్వలేదండి. మేము 2015 ల్యాండ్ పూలింగ్ దగ్గర నుంచి కూడా అపోజ్ చేస్తున్నాం. ఎందుకు అపోజ్ చేస్తున్నాము ఏంటి అనేటప్పటికీ ఆయన అప్పుడు 30,000 ఎకరాలు తీసుకుంటా అన్నాడు. ఆ 30,000 ఎకరాలు తీసుకున్నప్పుడే బాబు దీంట్లో కడితే వచ్చి ఉండేవాడు ఎవడో చెప్పండి నాయన అని ప్రతి ఆఫీసుని అడిగాం. ఇవాళ కూడా అదే అడిగాను. అడిగితే వాళ్ళు ఏమీ సమాధానం చెప్పరు. భూములు మాత్రం కావాలా, అక్కడ వచ్చి ఉండేవాడు ఎవడో చెప్పరు. భూమి అయితే మేమేమంటున్నామంటే కన్న తల్లి కంటే ఎక్కువైంది భూమి. ఈ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా తన తండ్రి అమ్మినా, తన తాత అమ్మినా, తన ముత్తాత అమ్మినా కూడా ఈ భూమి నాది అని క్లెయిమ్ చేసుకుంటాడు. మనందరికీ అది తెలిసిన విషయాలే. అంత అటాచ్మెంట్ ఉన్న ప్రాంతంలో, అంత అటాచ్మెంట్ ఉన్న దేశంలో మీరు భూములు లాగేసుకుంటాము. రెండోది ఏంటంటే, మా ఊళ్ళో 1 ఎకరం పొలం అమ్మితే మా పక్క గ్రామాల్లో అయితేనేమో 5 ఎకరాలు వచ్చేది. సాయంత్రం వాళ్ళు చెప్పే ఇవాళ తుళ్ళూరు ది హెడ్ క్వార్టర్ అన్న మాట్లాడుతున్న తుళ్ళూరు, రాయపూడి ఆ గ్రామాల్లో అయితే 20 ఎకరాల భూమి వచ్చేది. 20 ఎకరాలాడు ఒకటే, ఎకరం వాడు ఒకటే, మీరందరూ ఇచ్చి తీరాల్సిందే అంటే ఎలా ఇవ్వాలి? మాకు వాళ్ళు ఒక జీవో ప్రపోజ్ చేశారు 2015లో. ఏది గ్రామకంఠానికి 500 మీటర్లు మేము వదిలేస్తామని. ఆ జీవోని వైలేషన్ చేసి 73-4Aలో మా భూమి ఉంది, 38 సెంట్లు. మరి వాళ్ళు అమలు చేయాలనుకున్నదే వాళ్ళే తొంగలో తొక్కేసి ఈ భూములన్నీ లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మెయిన్ ఉండవల్లి ఏంటంటే చంద్రబాబు గారు మా ఊర్లోనే ఉంటున్నారు. ఏ అభివృద్ధికి కూడా ముందుకు నడవాల మాతోటి, మా రైతులతో కావచ్చు, మిగిలిన ప్రజలతో కావచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు జనాభా అభివృద్ధి రాజధాని అభివృద్ధికి మేమైతే వ్యతిరేకం కాదు. ఇక్కడ ఆల్రెడీ 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్పుకుంటున్నారు. స్వచ్ఛందంగా ఇచ్చారా ఇంకోట మాకైతే తెలీదు. గవర్నమెంట్ ల్యాండ్స్ వచ్చేసి అటవీ శాఖ కానీ, మామూలు వేరే ల్యాండ్స్ కానీ, దేవాదాయ భూములు కానీ ఇంకొక 20,000 చిల్లర, మొత్తం 53,000-54,000 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ బ్యాంక్ వచ్చింది. వచ్చిన దాన్ని డెవలప్ చేయకుండా రైతులకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇచ్చుంటే రైతులు కూడా ఏదో ఒక విధంగా ఇల్లు వాళ్ళ దాంట్లో విల్లాస్ కట్టుకునేవాళ్ళు, ఇంకోటి కట్టుకునేవాళ్ళు. వీళ్ళ భూములు డెవలప్ చేయకుండా ఒక్క చంద్రబాబు గారు నారా చంద్రబాబు గారు ఇది నారాయణ గారి భూములే ఎందుకు డెవలప్ చేసేస్తున్నారు? వాళ్ళకి ఇచ్చిన ప్రయోజనాలు రైతులు కూడా ఇస్తే రైతులు కూడా ఎంతో కొంత డెవలప్ చేసుకునేవాళ్ళుగా.
సీడాక్సిస్ రోడ్డుకి మేము వ్యతిరేకం కాదు, కానీ వ్యతిరేకం అని చెప్పేసి ఉండవల్లి రైతుల్ని నానా తిట్లు తిట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.